హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ వచ్చి కృష్ణాష్టమి వ్లాగ్ అండి. మార్నింగ్ పొద్దున్నే సూర్యోదయం అయితే అయిపోయింది. ఇక్కడ సూర్యుడు ఎక్కడున్నాడా అని వెతుకుతా ఉన్నానండి. ఇక్కడ కనిపించడం లేదు, కానీ వెలుతురు అయితే వస్తుందని చెప్పి వ్యూ బాగుందని చెప్పి అయితే తీస్తున్నాను. అప్పటికే మా కోళ్ళు అయితే కూస్తున్నాయండి. ఇంకా మేతకు వేయడానికి అయితే అవి వచ్చేసాయి. ముందుగా అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి అండి. ఇంకా నేనైతే స్నానం చేసేసానండి. స్నానం చేసేసి తలార్చుకుంటున్నాను. బిట్టుకి చింటూకి ఇద్దరికి కూడా స్నానం చేపించేసాను, లేట్ అయిపోతుందని చెప్పేసి. నేనైతే రెడీ అయిపోయానండి. ఇంకా హితమ్ని రెడీ చేయడమే ఉంది. ఇంకా హితిని కూడా రెడీ చేసేదానికైతే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే బట్టలు వేసేసి నేనైతే క్రీమ్ రాసేస్తా ఉన్నాను. నాకైతే ఎక్కడో అనిపిస్తూ ఉంది, ఆ అమ్మాయి అయితే రెడీ చేసుకుంటుందా లేదా అని చెప్పేసి. అంటే మామూలుగా అయితే రెడీ చేసుకోదండి హితి. చాలా అంటే కోపం తెప్పిస్తుంది, కానీ రెడీ అవుతే అవదు ఫాస్ట్గా అయితే. మనం ఎంతో బతిమలాడితే కానీ ఆ అమ్మాయి రెడీ అయితే చేపించుకోదు. ఇంత నీట్గా అయితే రెడీ చేపించుకోదండి. నేను చెప్తూ ఉన్నాను ఆ అమ్మాయికి, అంటే నువ్వు ఇలా రెడీ అవ్వాలి, అలా రెడీ అవ్వాలి, వాళ్ళు రెడీ అవుతారు, వీళ్ళు రెడీ అవుతారు, నువ్వు రెడీ అవుతే నీకు ఏదైనా తీసిస్తాను, ఐస్ క్రీమ్ కానీ చాక్లెట్స్ ఇలా తీసిస్తాను అని చెప్తూ నేను రెడీ చేస్తాను. లేకపోతే అస్సలు రెడీ అవ్వదు. అంటే నేను స్నానం చేపించేసిన తర్వాత అమ్మాయి పడుకునేసిందండి. అంటే నిద్రలోనే లేపిచ్చేసాను. ఇంకా లేట్ అయిపోతుంది, ఫోటోషూట్ కూడా ఉండదు. ఫోటో తీసుకొని ఫ్రేమ్ కట్టించుకుందాం అని చెప్పి అయితే అనుకున్నాము. లాస్ట్ టైం కూడా కృష్ణుని వేషం అయితే వేశానండి. అప్పుడు కూడా నేను ఆల్బమ్ అయితే చేయించాను. అందుకోసం అని చెప్పి ఆ అమ్మాయికి ఇప్పుడు కూడా నేను ఫ్రేమ్ కట్టిద్దాము అని చెప్పేసి అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఎక్కడ రెడీ చేయించుకున్నా అవుతుందో అని చెప్పి 2 days నుండి నేను ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నానండి ఆ అమ్మాయికి. అంటే నువ్వుకి నేను శారీ కడతాను, నువ్వు రాదులాగా రెడీ అవుతావు, నీకు శారీ కడతాను, నువ్వు బాగా చేయించుకోవాలి, అలగకూడదు, ఏడకూడదు అని చెప్పి అయితే నేను చెప్తానే ఉన్నాను. సరే 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 అంటా ఉన్నింది. ఫైనల్గా ఈరోజు అయితే వచ్చేసింది. నాకైతే డౌట్గా ఉండింది, అమ్మాయి రెడీ చేయించుకుంటుందా లేదా అనేసి. నేనైతే కూల్గా మాట్లాడుతూ కూల్గా హితి అట్లా కాదమ్మా అని చెప్పేసి అయితే నేను కూల్గా చేయించుకుంటాను. అమ్మాయి నాకు ఎంత కోపం తెప్పించినా సరే నేను కూల్గా మాట్లాడి అయితే పెడతాను. ఈ బొట్లు పెట్టేది అయితే చాలా కష్టం అండి. ఒక్క చుక్క అయితే పెట్టి వదిలేయచ్చు, ఇదైతే చాలా చుక్కలు పెట్టాలి కదా. ఆ అమ్మాయి అయితే కోఆపరేట్ చేస్తా లేదు నాకు. అయినా కానీ కూల్గా మాట్లాడి అయితే నేను పెడతా ఉన్నాను నీట్గా. ఇంకోటి ఏంటంటే అమ్మాయి అంత కూల్గా రెడీ అవ్వడానికి కారణం వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కూర్చున్నారండి. వాళ్ళు పక్కనే ఉన్నారు. హితి సూపర్ అని చెప్తా ఉన్నారు కాబట్టి అమ్మాయి సైలెంట్గా ఉంది. అంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు కదా, ఇంకెందుకు మనం వెయిట్ చేయది అని చెప్పేసి అయితే అమ్మాయి కూల్గా అయితే రెడీ అవుతా ఉంది. మధ్యలో నేను కానీ సూపర్ హితి, సూపర్గా ఉన్నావు అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నాను. అందుకోసం అని చెప్పి ఆ అమ్మాయి రెడీ అవుతుందండి. లాస్ట్ టైం కృష్ణుని గెటప్ వేసినప్పుడు అయితే ఇది చేయలేదు. అంటే దానికి ఎక్కువ అయితే మేకప్ చేసే పని లేదు కదా, కొంచెం తక్కువే అని చెప్పచ్చు. నీట్గా అంటే బొట్లు పెట్టేసి అయితే ఒక పంచిలాగా అయితే కింద కట్టేసి ఇంకా కిరీటము, ఫ్లూటు ఇలాంటివన్నీ ఇచ్చేసానండి. పెద్దగా ఏం అనిపించలేదు దానికైతే. ఈసారి అయితే శారీ లాగా అయితే డెకరేట్ చేయాలి, ఇంకా పాపిడి బిళ్ళ అమ్మాయికి ఆ శారీ వేయడము కానీ అవంతా పెద్ద తలనొప్పి పని. కొంచెం అయితే కూల్గా మనం చేసుకోవాలి. అందుకని చెప్పి ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాను 2 days నుండి. ఇంకా ఇక్కడ బొట్లు పెట్టడం అయితే అయిపోయిందండి. నేను అయితే గాజులు వేస్తాను. ఆ మేకప్ గ్యాప్లో కూడా అమ్మ ఏదో ఒకటి తింటూనే ఉందండి. ఇంకా ఏం అనలేను, ఏదైనా అంటే ఇంకా ఏడ్చుకొని కూర్చుంటుంది, అస్సలు రెడీ అవుతుందని చెప్పేసి అయితే ఆ అమ్మాయి అడిగినట్టు ఇచ్చేసి సైలెంట్గా అయితే నేను రెడీ చేస్తాను. ఇక్కడ నేనైతే ఫస్ట్ వైట్ కలర్ చున్నీ తీసుకున్నానండి. అది ఎందుకో నాకు బాగాలేదనిపించింది. అందుకోసం అని చెప్పి నేనైతే రెడ్ కలర్ చున్నీ తీసుకున్నాను. ఇక్కడ మొత్తానికైతే హితమ్మ పర్లేదు, నాకు అయితే కొంచెం కోఆపరేట్ చేసిందండి. కాకపోతే
ఫైనల్గా అయితే చూద్దాము. ఇక్కడ నేనైతే పిన్నీస్ పెడతానండి, ముందు ఇంకా వెనక కూడా పెడతాను. అది పెట్టేసి బయట వేసే లోపే అమ్మాయికి గోపిక లుక్ అయితే వచ్చేసిందండి. నేను ఇప్పుడు రెడీ చేస్తానేది గోపిక లుక్క లేకుంటే రాధ లుక్క కూడా నాకు అయితే కన్ఫర్మ్ అంటే క్లారిటీ లేదు. చేసేస్తా ఉన్నాను, ఏ లుక్ అయినా పర్లేదని చెప్పేసి అయితే ఇక్కడ గోపిక లుక్ అయితే వచ్చింది. వేస్తూ ఉన్నాను చూడండి. ఫైనల్గా అయితే ఈ లుక్ అయితే వచ్చేసింది. నాకైతే ఇప్పటికే లుక్ అయితే వచ్చింది అనిపించింది. ఇంకా ఇక్కడైతే నేను చున్నీ వేసేసానండి. చున్నీ వేసేసిన తర్వాత జ్యువెలరీ వేసేది స్టార్ట్ చేశాను. ఇంకా ఆ అమ్మాయి తినేయడం అయితే ఆపడమే లేదండి. ఇంకా మిక్చర్ ఉంటే ఈరోజు మా నాన్న వచ్చారండి, అంటే వాళ్ళ తాత వచ్చారు. వాళ్ళ తాత అయితే తెచ్చారండి స్వీటు హాట్. అదైతే మధ్య మధ్యలో తింటూనే ఉంటుంది. ఇంకా అది తినడం వల్ల కారం అయిపోయింది. అప్పుడు కూడా నీళ్ళు కావాలని చెప్పి అయితే అడిగింది మధ్యలో. ఇంకా నేనైతే వాటర్ ఇస్తూనే ఉన్నాను. వాటర్ కూడా తాగుతుందండి మధ్యలో. ఇంకా నేనైతే జ్యువెలరీ అయితే వేశానండి. అమ్మాయికి పైట వేస్తూ ఉంటే నాకు అట్లా వేయొద్దు, నాకు ఇలా వేయి అని చెప్పి అయితే ముందుకు తీసుకుంటుంది. నేనైతే ఇక్కడ తీసేసి అమ్మాయికి చున్నీ జారిపోకుండా అయితే నేను పప్పీస్ పెడతా ఉన్నానండి. ఇంకా ఆ పప్పీస్కి నేనైతే ఇది వేశాను. నేనే ఇది రెడీ చేశానండి. నా చెల్లివి జడమాటీలు ఉంటే దానికి ఇంకా పాపిడి బిళ్ళకి మధ్యలోకి వేసేసి అయితే నేను ఇలా రెడీ చేసేసాను. ఇంకా నేనైతే బయట వేసేసాను. వడ్డానం అయితే పెడతా ఉన్నానండి. అన్నీ దానికి సూట్ అయ్యేవైతే పెడతా ఉన్నాను. ఇక్కడ అమ్మాయికి నడుము చిన్నది కదా, సరిపోవట్లేదు. దానికోసం అని చెప్పి నేనైతే ఇక్కడ పిన్నీస్ యూజ్ చేశానండి. పిన్ని పెడతా ఉన్నాను, లేకపోతే అమ్మాయికి సరిపోదు అని చెప్పేసి. లుక్ అయితే బాగా వస్తూ ఉంది. కాకపోతే అమ్మాయి ఉంచుకుంటుందా పీకేస్తుందా చూసుకోవాలి. నేను ఒకే జ్యువెలరీ సరిపోతుందని చెప్పేసి నేనైతే బయట వేసేసాను. ఇంకా బయట వేసేసిన తర్వాత చూసుకుంటే ఇంకో జ్యువెలరీ వేయాలనిపించింది. అప్పుడు వేద్దామని చూస్తే చున్నీ అయితే వేసేసాను కదా, అవ్వట్లేదండి జ్యువెలరీ పెట్టేదానికైతే. అప్పుడు మళ్ళీ తీసేసి ఆ తర్వాత మళ్ళీ జ్యువెలరీ వేసి మళ్ళీ అది పెట్టాను. ఆ లోపే అది పాపిడి బిళ్ళ ఉంది కదా, అది తీసేసిన తర్వాత దాన్ని పెట్టొద్దు అని అయితే చెప్పింది. అనక నేనైతే ఇది పెట్టడం ఇంక అవ్వదేమో అనుకున్నాను, కాకపోతే పెట్టించుకునేసిందండి. ఆ తర్వాత ఫైనల్గా అయితే రెడీ చేసేసాను. ఇంకా లిప్స్టిక్ అయితే అప్పుడే నేను పెట్టాను కదా, దాన్ని అంతా చెడిపేసింది. అందుకోసం అని చెప్పి మళ్ళీ పెట్టేసి అదే లిప్స్టిక్ అయితే కన్ను పైలు ఉంటుంది కదా, కన్ను రెప్పలకైతే వాడేసానండి అదే. ఇంకైతే అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇంకా ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అప్పుడే చెప్పాను కదా పక్కనే ఉన్నారని చెప్పి, వీళ్ళు ఉండిన దానికి అండి ఈ అమ్మాయి ఇలా రెడీ అయింది, లేకపోతే అస్సలు నా మాట వినేది కాదు. ఇంకా మేమైతే బయలుదేరేసామండి. ఒక ఫోటో తీసుకొని అయితే దాన్ని ఫ్రేమ్ కట్టించి అయితే పెట్టుకుందామని చెప్పేసి. లాస్ట్ ఇయర్ కూడా అలానే చేసాం కదా, అందుకోసం అని చెప్పి ఇప్పుడు కూడా బయలుదేరి వెళ్ళాను. పిల్లోళ్ళు ఇద్దరికి అయితే ఫీడింగ్ ఇచ్చేసి వాళ్ళని పండుకోబెట్టేసి మా అమ్మకు చెప్పేసి అయితే మేమైతే బయలుదేరిపోయామండి. ఇంకా ఫైనల్గా ఇక్కడ వచ్చేసరికి ఇంకా మెహందీ పెట్టలేదు అనిపించింది. అందుకోసం అని చెప్పి ఇక్కడైతే మేము మెహందీ తీసుకోవడానికి అయితే వచ్చామండి. ఇక్కడ తీసుకుంటా ఉంటే బెలూన్ కూడా కావాలని చెప్పేసి అయితే బెలూన్ అయితే తీసుకున్నాము. మెహందీ తీసుకొని అయితే వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఇంకేమైందంటే అమ్మాయి ఏడ్చేసింది. అక్కడ ఏడ్చేసే టైంకి అది తుడిచాను, కన్నీళ్ళు తుడిచేసరికి స్టిక్కర్ కూడా పోయింది. తర్వాత స్టిక్కర్ కూడా తీసుకోవాల్సి వచ్చిందండి. ఇంకా మెహందీ అయితే పెట్టేశాను. ఇలా అయితే పెట్టానండి. మేము వెళ్ళేసరికి ఆలోపే వేరే వాళ్ళు అయితే ఫోటోలు తీసుకుంటా అన్నారు. అందుకని చెప్పి బయటే కొంచెంసేపు అయితే వెయిట్ చేసాము. ఆలోపే హీతీకి అయితే ఏడుపు స్టార్ట్ అయిపోయింది. అస్సలు నేను బయట నుండి లోపలికి వెళ్ళేసరికి నేను ఫొటోస్ అస్సలు దిగనని చెప్పి అయితే మారం చేసి ఏడుస్తూ ఉంది. ఒక్క ఫోటో దిగు అని చెప్తే కూడా అస్సలు దిగట్లేదండి. చూడండి మీరే ఎంత గోల్ చేసిందంటే, అసలు ఎందుకురా ఈ అమ్మాయిని రెడీ చేశాను అనిపించింది. అక్కడ వెళ్ళేసరికి ఫైనల్ దీనికోసం అయితే ఇంతసేపు కష్టపడింది. అస్సలు అమ్మాయి కోఆపరేట్ చేయలేదు. ఆ అన్న స్టూడియో అన్న ఎలాగోలా తీసేస్తాను అని చెప్పేసి అయితే తీస్తూ ఉన్నారండి. అప్పటికి ఆ అమ్మాయి నా దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉంది. సరే నువ్వు కూడా పక్కనే నిల్చుకునేయమ్మా, నేనైతే తీసేస్తాను అని చెప్పి అయితే ఆ అన్న తీస్తూ ఉన్నారండి.
నేను చెప్పాను కదా ఆ అమ్మాయి ఫైనల్కి అయితే మనకి కోఆపరేట్ చేయదని చెప్పి సేమ్ అలానే జరిగింది. నేను ఎందుకు భయపడానో అదే జరిగింది. ఆ అన్న ఎలాగోలా ఒక ఫోటో 2 ఫోటోలు అయితే తీశారంట, అది చూపిస్తా ఉన్నారు. ఇంకా మేమైతే ఇంకా చాలే అనేసి అయితే బయట వచ్చేసాము. బయట వచ్చేసిన తర్వాత అయితే హ్యాపీగా తినుకొని మాతో మాట్లాడుకొని అయితే ఉంది. అంతవరకు అయితే అస్సలు ఆ అమ్మాయి చెప్పిన మాట అయితే వినలేదు. మనం చెప్పే కొద్దీ ఇంకా ఏడ్చేసింది, అంటే భయపడిపోయింది లోపల. చూసేపటికి ఏమో చేసేస్తారో అనే ఫీలింగ్ అయితే ఆ అమ్మాయికి వచ్చేసింది. అందుకు అస్సలు మాట అయితే వినలేదు. నీకోసం స్టిక్కర్స్, చాక్లెట్స్, ఇంకా ఇదేమి చూపి, ఇది ఐస్ క్రీమా, ఐస్ క్రీము, బలూను. కోనేదా కోనే ఆడ పెడుతువా ఇన్నుండయే, ఇవన్నీ వేస్ట్. నీకోసం తీసుకుంది. ఇంకోసారి నిన్ను రెడీ చేసి వెళ్ళకుండా. ఐస్ క్రీమ్ చూపి, కూడా దిగుమా అని నిలబడినా ఇది. రామ్మ వేసుకోమా, చెప్పులు వేసుకోమా, డాడీ తెరుంది వేసుకో, రామా. అప్పుడు అక్కడైతే ఫోటోలు దిగమని చెప్తే అయితే దిగలేదు. కానీ ఇక్కడ ఇంటికి వెళ్దాం అనేసరికి అయితే హుషారుగా అయితే వెళ్తుంది అమ్మాయి. ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంటికి. కానీ బరెడ్డిపల్లిలోనే షాప్ ఉంది కదా అని చెప్పేసి అయితే ఫోన్ చేశారండి. నా తమ్ముడు వెళ్ళాడు ఆ రోజు. మా ఆయనకి కొంచెం ఫీవర్ ఉంది, ఈ పని కూడా ఉంది అని చెప్పేసి అయితే ఇంట్లోనే ఉన్నారు. అందుకే నా తమ్ముడు అయితే ఉన్నాడు. ఇంకా నా తమ్ముడైతే ఫోన్ చేశారండి, ఇక్కడికి కస్టమర్స్ వస్తా అన్నారు రమ్మని చెప్పనేసి అయితే ఇంకా అక్కడికి కూడా వెళ్ళాము. ఇదండి మా షాపు, మొబైల్ షాపు. ఎవరన్నా ఈ బరెడ్డిపల్లి చుట్టుపక్కల ఎవరైనా మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ కూడా ఇక్కడ జరుగుతుంది. మీరు ఇక్కడైతే విజిట్ చేసి అయితే తీసుకోవచ్చు. కొత్త మొబైల్స్, సెకండ్ హ్యాండ్లు, ఇంకా కార్బన్స్, కీప్యాడ్స్, ఇంకా సేల్స్, సర్వీసెస్ అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయండి. మీకు కావాలనుకుంటే ఇక్కడ విజిట్ చేయండి. ఇంకా మేము అక్కడ నుండి అయితే ఇంటికైతే వెళ్దామని చెప్పి వెళ్తా ఉంటే ఇంకా హితి అయితే మళ్ళీ కావాలి ఐస్ క్రీమ్ అని చెప్పేసి అయితే అడిగింది. అందుకోసం అని చెప్పి మళ్ళీ బేకరీకి అయితే వెళ్తా అన్నామండి. ఇక్కడ వెళ్ళిన వెంటనే ఫస్ట్ అమ్మాయి మాట్లాడింది, నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఆలోపే ఒక ఐస్ క్రీమ్ తినేసిందండి. కానీ మళ్ళీ నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అంటుంది. ఈ షాప్ ఓపెన్ చేసినప్పటి నుండి మేమైతే ఎక్కువగా ఈ షాప్కే వస్తూ ఉంటామండి. ఈ షాప్ ఓపెన్ చేసినప్పటి నుండి ఇంకైతే ఇతీకైతే ఐస్ క్రీమ్ తీసిపో, అమ్మాయి గోల్ చేస్తుంది తెలుసు కదా, ఇంకా అక్కడ ఏదైనా గోల్ చేస్తుంది అని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే తీయడానికి అయితే వచ్చానండి నేను. ఐస్ క్రీమ్ చూస్తూ ఉంటే నాకు అది ఎత్తి ఇది ఎత్తి అని చెప్పి అయితే అంటా ఉంది. ఇంకా చిన్నదైతే తీసుకుందామని చెప్పి అయితే నేను చూస్తూ ఉన్నాను. ఇంకా అన్నీ 50, 30 అలానే ఉన్నాయి. నేను 10 రూపీస్ అయితే ఎతుకుతా ఉన్నాను. ఇంకా అంతా పాడు చేసేస్తుంది, అది మెల్ట్ అంటే ఫాస్ట్గా మెల్ట్ అయిపోతాయి అని చెప్పేసి అయితే నేను చూస్తాను. ఇంకా 10 రూపీస్ లేదని చెప్పేసి అయితే నేను 30 రూపీస్ది అయితే ఎత్తిచ్చేసాను అమ్మాయికి. ఎత్తిచ్చేసిన తర్వాత మేమైతే ఇంకా ఏం కావాలో అవన్నీ కొనుక్కున్నామండి. నాకైతే చాక్లెట్ కేక్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే టేస్ట్ అయితే బాగుంటుంది, అందుకోసం అని చెప్పి ఇక్కడికే వస్తాం డైలీ. అంటే ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు ఇక్కడికి వస్తాము మేము వచ్చినప్పుడు మాత్రమే. ఇంకా హితమ్మ అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటుంది. దాన్ని అయితే తిందు, దారిలో తిందామని చెప్పి అయితే అనుకుంటుంది. ఆలోపే మెల్ట్ అయిపోయి ఉంటుంది. నేను ఇంకైతే అక్కడే చూశానండి, ఆలోపే మెల్ట్ అయిపోయింది. ఇంక ఇచ్చేసాను, తినేసేయి ఇది మెల్ట్ అయిపోతుంది అని చెప్పి అయితే చెప్తే సరే అని చెప్పేసి అయితే హితమ్మ ఇక్కడ తినేస్తుంది. ఇంకా బేకరీ చూసుకొని అయితే మేము ఇంటికైతే వెళ్తా ఉన్నామండి. మేమైతే 5 కల్లా వచ్చామండి ఇక్కడికి బరెడ్డిపల్లిలోకి. ఆలోపే మేము వెళ్ళేసరికి 6-6:30 ఆ మధ్య అవుతా ఉంది. ఈవినింగ్ అయిపోతా ఉందండి. స్లోగా మబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా ఈ వ్యూ అయితే బాగుంది కదా, అందుకనే క్యాప్చర్ చేశాను. ఇంకా స్లోగా ఈవినింగ్ అయిపోతుంది. ఫాస్ట్ నాకు అప్పటికే అనిపిస్తోంది పిల్లోళ్ళు ఎక్కడ లేచింటారో ఏడ్చింటారో అనేసి అయితే అనుకుంటూనే ఉన్నాను. కాకపోతే ఇంటికి వచ్చి చూసేసరికి లేదండి, హ్యాపీగా అయితే పడుకున్నారు. నేనైతే స్నానం చేపించి అయితే వచ్చాను. హ్యాపీగా పడుకున్నారంట, మా అమ్మ కూడా చెప్పింది. పడుకునే ఉన్నారు, ఏం ఏడలేదనేసి.
హితి అయితే దారి మధ్యలో బాగా నిద్రపోతుందండి. స్టార్ట్ అయితే చాలు అట్లే పడుకునేస్తుంది. ఇంకా ఎక్కడైతే స్టాప్ చేస్తామో సడన్గా అక్కడైతే జ్ఞాపకం అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే పడుకునేసింది హితమ్మ అయితే. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళేసి అయితే ఆలోపే మా అమ్మ డిన్నర్ కూడా చేసేసింది. మేము డిన్నర్ చేసేసి అయితే పడుకునేసినామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.